దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని పిల్లారా, గమనించండి. ప్రభువుకి నువ్వు అవసరమై ఉన్నావు. ప్రభువు నీ వద్దకు వస్తున్నాడు. ప్రభు నిన్ను పలకరిస్తున్నాడు. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. కానీ ఆ మాటకు నువ్వు లోబడుతున్నావా? ఆయన మాట నువ్వు అంగీకరిస్తున్నావా? ఆ సహోదరి సహోదరుడా, సమరయ స్త్రీ వద్దకు యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళాడు. ఆమెతో మాట్లాడుతున్నాడు, అమ్మా నాకు కొంచెం దాహంగా ఉంది, కొంచెం నీళ్ళు ఇవ్వు అని. ప్రియమైన దేవుని పిల్లారా, గమనించండి. ఆమె బ్రతుకుని మార్చాలి ఆయన ఉద్దేశ్యమై ఉంది. ఆమె దాహం తీర్చాలి, ఆమె జీవితాన్ని సరిచేయాలి, ఆమెను పాపం నుంచి విడిపించాలి. అది ఆయన ఉద్దేశ్యమై ఉంది. కనుక ఆయన ఆమె యొద్దకు వెళ్ళాడు. నా సహోదరుడా, ఈరోజు ప్రభుని యొద్దకు వచ్చి నిన్ను పలకరిస్తూ ఉన్నప్పుడు ఆయన మాటకు లోబడు. ఆయన మాటను నువ్వు గ్రహించు. అయ్యో, దేవుడు నన్ను దర్శిస్తున్నాడు, దేవుడు నన్ను దర్శించే సమయమై ఉంది అని నువ్వు లోబడి ఆ మాటను వింటే నిన్ను నడిపించే దేవుడై ఉన్నాడు. నిన్ను ఎక్కడికి తీసుకువెళ్ళాలో, ఎలా నడిపించాలో ఆయనకు తెలిసి ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమరయ స్త్రీని స్వస్థపరిచి బాగు చేసి నడిపించిన దేవుడు మన జీవితాలు కూడా నడిపించబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.